నిన్న తణుకులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంలో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వాహనాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్, అసలు నిన్న ఏం జరిగింది మీరు వెళ్తున్న క్రమంలో? నిన్న నేను బాబు షూరిటీ మోసం గ్యారంటీకి వెళ్తా ఉన్నా. ప్రచార రథం నా ముందు వెళ్తుంది, నేను వెనకాల కారులో ఉన్నాను. అక్కడ మరి ఈ దేశంలో చాలామంది హీరోలు ఉన్నారు. ఆ హీరోలకి అభిమానులు ఉంటారు. అభిమానులు రకరకాల విధంలో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. కొంతమంది రక్తదానం చేస్తారు, కొంతమంది హాస్పిటల్లో పళ్ళు పంచుతారు, కొంతమంది ఊరి ర్యాలీలు చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి ర్యాలీ ప్రజలకు ఇబ్బంది కలిగించి, ప్రజలకి సౌండ్ పొల్యూషన్ చేసి, అక్కడ ఒక పార్టీకి సంబంధించిన ప్రచార రథాన్ని దౌర్జన్యంగా దాన్ని పాడు చేసే కార్యక్రమం చేయటం ఇది దుర్మార్గం, హేయమైన పని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దీన్ని ఖండించవలసిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది. ఆయన సందేశం ఇవ్వాలి. ఆయన జన సైనికులకి మనం మంచి మార్గాల్లో మంచి పనులు చేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయడంలో ముందుండాలని చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి దుర్మార్గాలు ఇంకొకసారి చేయకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దాదాపు 15 నిమిషాల పాటు అదే విధంగా జరిగింది కాంట్రవర్సీ అనేది. మీరు కూడా వెహికల్లో కార్లోనే ఉన్నారు. అంటే మీ పక్కకు వచ్చి ఏమన్నా కవ్వింపు చర్యలు ఏమన్నా చేశారా వాళ్ళు నాయకులు? ఇవాళ నేను వెనకాల కారులోనే ఉన్నాను. వెనకాల కారులో ఉన్న తర్వాత నన్ను చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా తప్పించి పంపించడం జరిగింది. ఈ లోపల ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి నేను పక్క వార్డులోనే దగ్గర 100-150 మంది ఎస్సీపేటలో నాయకులతోటి నేను ప్రచారం చేసే కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాను. వాళ్ళందరూ కూడా ఇక్కడ రాబోతానికి ప్రయత్నించినప్పుడు రాకుండా నివారించడం జరిగింది.